దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు బలపరిచే వాక్యం అనే కార్యక్రమం ద్వారా వింటూ బలపరచబడుచున్న మా ఆత్మీయ ప్రియ సహోదరి సహోదరులకు, ఆత్మీయులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు, రక్త సంబంధులకు, ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభవందనాలు తెలియజేస్తున్నానండి. మరి అంత బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ యొక్క ప్రార్థన బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి, మరి దేవుడి నేటి దినాన్ని ఇచ్చిన వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందామండి. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము మరి 10వ వచనము చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లెనను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, నీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ బిడలగా, నీ దాసులుగా అయా నీ సన్నిధానికి వచ్చి ఉన్నాం తండ్రి. నీ వాగ్దానంతో మమ్మల్ని బలపరచబోతున్న దేవా, నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాగ్దానం ప్రభువా మా జీవితంలో నెరవేర్చినట్లుగా, ఫలింప చేయనట్లుగా నువ్వు సహాయం దయచేయండి నాయన. అయా ఎవరైతే ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ సన్నిధానికి వస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయా నీ వాక్కులతో ప్రభు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి అయా నీ కృపచేత నింపమని యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులరా, మరి ఈ ఉదయకాల సమయంలో ఈ 2023వ సంవత్సరము డిసెంబర్ మాసము ఈ యొక్క 9వ తారీఖు ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు నీకు నాకు ఒక వాగ్దానం ఇస్తున్నాడండి. ఆ వాగ్దానంతో దేవుడు నడిపించబోతున్నాడు కనుక మరి లేఖనాలు మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మరి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో మనం చూచినట్లయితే పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఒకవేళ పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదని దేవాతి దేవుడు ఉదయకాల సమయంలో మనకు వాగ్దానం చేస్తున్న దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. వాగ్దానం ఇస్తే వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు పిల్లారా. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునే వారిగా మనం ఉండాలి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా, పర్వతముల లాంటి ఇబ్బందులు మనకు ఎదురైనా, మరి పర్వతముల లాంటి సమస్యలు మనకు వచ్చినా మనం ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుంది. నేటి దినాన్ని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుచున్న మాట, పర్వతములను తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. నిజమే, ఉదయకాల సమయంలో లేచిన దగ్గర నుండి పండుకునేంతవరకు కూడా మరి ఆయన కృపచేత మనం అందరూ కూడా నింపబడాలి. ఆయన కృపా మహిమైశ్వర్యం చేత నింపబడినప్పుడు ప్రతి సమస్య నుండి దేవుడు విడిపిస్తాడు. నీకు శాంతిని, సమాధానం దేవుడిస్తాడు. మరి చక్కటి ఆలోచన దేవుడిచ్చి నిన్ను నడిపిస్తాడండి. అందుకే నా కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృపకు మన పాత్రులుగా ఉందామండి. ఆయన కృప చూపించే దేవుడు, నిత్యం నిన్ను ప్రేమించే దేవుడు, ఆయన వాత్సల్యం చేత నిన్ను బలపరిచే దేవుడు గనుక ఆయన సన్నిధానంలో మనమందరం కూడా ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారిగా మనమందరం మరి నిలిచి ఉందామండి. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈరోజు బలపరిచే వాక్యం అనే కార్యక్రమం ద్వారా తండ్రి మమ్మల్ని అందరిని బలపరుస్తూ అయ్యా నీ కృపచేతనైనా అయ్యా నింపి నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను,
నా కృప నిన్ను విడిచిపోదని నీ వాగ్దానం ద్వారా ప్రభువా, నీ వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా పర్వతం లాంటి సమస్యలు వచ్చినప్పటికీ, అయా మెట్టల లాంటి ప్రభు ఇబ్బందులు వచ్చినప్పటికీ తండ్రి, అయా సదును చేసి అయా దాన్ని సరిచేసి ప్రభువా సరైన మార్గంలో నీ కృపచేత నడిపించగల దేవుడు గనుక అయా అనేక సమస్యలతో ప్రభా నీ బిడ్డలు ఉంటున్నారు తండ్రి. ఉదయకాల సమయం నుండి ప్రభా పండుకునేంత వరకు కూడా ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో అయా మేము ఎదుర్కొంటున్నాం ప్రభా. నీ బిడ్డలు కూడా ఎదుర్కొంటున్నారు తండ్రి. అటువంటి సమస్యలకి పరిష్కారం ఇచ్చి ప్రభా అయా నీ సన్నిధానంలో నిత్యం ఆనందం ఉందని, అయా నిత్యము నీ కృప ఉందని ప్రభా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిత్యమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రభా నీ కృపచేత నింపి నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి పనికి వెళుచున్న వారిని, ఉదయకాల సమయంలో ప్రభా చేతి కష్టం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలా వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. అదే రీతిగా ప్రభా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపా మహిమైశ్వర్యులు ప్రతి ఒక్క అవసరతను తీర్చమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి సేవకునికి నీ యొక్క అయా కృపచేత నింపండి ప్రభా. నీ మహిమైశ్వర్యం చేత నింపి అయా మమ్మల్ని బలపరిచి నీ కృపచేత నింపమని అయా సమస్తమును నీ కృపగల హస్తాలు సమర్పిస్తూ యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.